గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూన్, జూలై, ఆగస్ట్ అంటే వచ్చే 3 మాసాలలో మకర రాశి వారు ఎలాంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు, ఏ సమయాలలో జాగ్రత్తగా ఉండాలి అని డేట్ వైజ్గా వివరిస్తానండి. కాబట్టి దయచేసి ఈ వీడియోని చివరిదాకా చూసి ఏ ఊరు నుండి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే 2024 సంవత్సరం జూన్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, జూన్ మాసంలో మకర రాశి వారు బంధువుల అనారోగ్య వార్తను వినవలసి వస్తుందండి. ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలు అనేవి వాయిదా పడతాయి. విద్యార్థులు విద్యాందు బాగా రాణిస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, ఏదైనా ఇంటర్వ్యూలు ఉన్నా, పరీక్షలు రాయవలసి ఉన్నా, పై చదువులు చదవాలి అనే ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అలాగే మకర రాశిలో జన్మించి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో కానీ తాత్కాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో జూన్ మాసంలో మాత్రం ఉపశమనం అనేది లభిస్తుందండి. అంటే ఆరోగ్య సమస్యలు అనేవి ఊహించని విధంగా సమసిపోతాయి, తగ్గుతాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులకు మాత్రం జూన్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఊహించని విధంగా పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో పదోన్నతిని ఆశించవచ్చు. ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కానీ, వేతనం పెరిగే అవకాశాలు కానీ, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే సూచనలు కానీ కనపడుతున్నాయి. మకర రాశి వారి ఉదార స్వభావం వల్ల పేరు ప్రఖ్యాతలను గడిస్తారండి. అంటే మీ పైన కొంతమంది ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. జీవిత భాగస్వామితో మీకు ఉన్న సంబంధం విషయంలో కూడా జూన్ మాసంలో అనుకూల ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అంటే మకర రాశి వారి మనోధైర్యం అనేది పెరుగుతుందండి. దానికి తోడు గురువు కూడా అనుకూలిస్తున్నాడు కాబట్టి కాస్త ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుందండి. అంటే మకర రాశిలో జన్మించి వివాహం అయ్యి చాలా కాలం నుండి సంతాన ప్రయత్నాలు అనుకూలించక బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయండి. అయితే గర్భం దాల్చిన వారు కాస్త జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అనారోగ్య సమస్యలు ఎక్కువగా సూచిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలకు మాత్రమే. మకర రాశిలో జన్మించి పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలని వీసా ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్లయితే వారికి అనుకూల కాలం అండి. వ్యవసాయదారులకు కూడా జూన్ మాసం అనేది అనుకూల కాలంగా చెప్పవచ్చు. ఇక 2024 సంవత్సరం జూలై మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే, ఈ మాసంలో రావాల్సిన సొమ్ము అనేది చేతికి అందుతుందండి. మొండి బకాయిలు అనేవి తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ సంతాన భవిష్యత్తు కూడా అనుకూలంగా ఉంటుంది. వారి భవిష్యత్తు విషయంలో బెంగ అనేది కాస్త తగ్గుతుంది. వృత్తిపరంగా జూలై మాసంలో కొద్దిపాటి అననుకూల పరిస్థితులు అయితే ఎదుర్కొంటారండి. ప్రథమ వారంలో కొన్ని అననుకూల పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. అంటే జూన్ మాసంలోని మొదటి వారంలో విద్యార్థులకు మధ్యలో ఆటంకాలు సూచిస్తున్నాయి. శారీరక హాని వంటి ప్రతికూల ఫలితాలు కూడా మొదటి వారంలో మకర రాశి వారు ఎదుర్కొంటారు. ఈ మాసంలోని 4వ తారీఖు, 7, 9, 12, 13, 18, 21, 27 ఈ తేదీలలో ప్రమాద సూచనలు ఉన్నాయండి. కాబట్టి ఈ సమయాలలో మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. దూర ప్రాంత ప్రయాణాలు చేయకపోవటం మంచిది. ఎండలో తిరగకపోవటం మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళవలసి వచ్చినా సరే ఒంటరిగా వెళ్ళకపోవటం మంచిది. డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆదాయంలో తగ్గుదల అనేది కనిపిస్తుందండి.
తలపెట్టిన వ్యవహారాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ కూడా గ్రహాల అనుకూలతల వల్ల ఎలాగోలా బయటపడగలుగుతారు. అనవసర విషయాల్లో డబ్బుని ఖర్చు చేస్తారు. ద్వితీయ తృతీయ వారాలలో ఉద్యోగ పరిస్థితులు అనేవి మెరుగుపడతాయండి. ఉద్యోగం చేస్తున్న వారికి కావచ్చు, వ్యాపారం చేస్తున్న వారికి కావచ్చు, కుల వృత్తులతో జీవితాన్ని కొనసాగిస్తున్న వారికి కూడా ద్వితీయ తృతీయ వారాలు అనుకూలమండి. మొదటి వారంలో మాత్రం అననుకూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది మకర రాశి వారు. మెయిన్గా 4, 7, 9, 12, 13, మళ్ళీ 18, 21, 27 ఈ తేదీలలో. కాబట్టి మకర రాశి వారికి జూలై మాసం అనేది యావరేజ్ కాలంగా చెప్పవచ్చండి. 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకుంటారండి. ఈ మాసంలోని 2, 3, 16, ఆగస్టు 17, 25, 26 తేదీలు అనేవి మీకు అనుకూలం కాదు. ఈ తేదీలలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రమాద సూచనలు ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా జూలై ఆగస్టు మాసాలలో మకర రాశి వారికి అనారోగ్య సమస్యలు కానీ, ఒంటరిగా ప్రయాణాలు చేస్తూ పడిపోవటం కానీ, డీహైడ్రేట్ అవ్వటం కానీ, అనారోగ్య సమస్యలతో ఇంటికి తిరిగి రావటం కానీ, దెబ్బలు తగిలించుకుని రావటం కానీ ఇలాంటివి సూచిస్తున్నాయి. కాబట్టి నేను చెప్పిన తేదీలలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. ఈ మాసం మధ్యమంలో అంటే 2వ సగభాగంలో గృహంలో శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. తృతీయ వారంలో విదేశాలలో ఉంటున్న వారికి స్థిరాస్తి నష్టాలు ఎదురవుతాయండి. అయితే ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఒక చేదు వార్త ఏంటంటే, ఎదిగిన పుత్ర సంతానంతో కొన్ని గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారికి మీకు మాటల యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. పుత్రికా సంతానం కాదండి, పుత్ర సంతానంతో. స్త్రీలతో అపవాదులు బాధిస్తాయి. ఈ మాసం చివరిలో మాత్రం అంటే 2వ సగభాగంలో మాత్రం ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఆటంకాలు అనేవి తక్కువగా ఉంటాయండి. ఆగస్టు స్టార్టింగ్లోనే అనుకూలంగా ఉండదు. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా 2, 3, 16, 17, 25, 26 ఈ తేదీలు అయితే మీకు అనుకూలం కాదండి. ఎక్కువగా ఆటంకాలను ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యమైన పనులు కానీ, ప్రయాణాలు కానీ ఈ సమయంలో చేయకపోవటం మంచిది. వృత్తి జీవితంలో ఉన్నవారికి గౌరవం, ఆశించిన చక్కటి అభివృద్ధి లభిస్తుంది. విద్యార్థులకి కూడా ఆగస్టు మాసం అనేది మధ్యస్థంగా ఉంటుందండి, పూర్తిగా అనుకూలించట్లేదు. కొన్ని ఆటంకాలు అయితే సూచిస్తున్నాయి. మెయిన్గా ఆగస్టు మాసంలో ఎవరికైతే పుత్ర సంతానం ఉందో, మగపిల్లలు ఉన్నారో వారికి మీకు మాటల యుద్ధం జరుగుతుందండి. మీ సంతానం మీ మాట వెనక మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి, లేదా మీ సంతానం మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి, మిమ్మల్ని కొన్ని మాటలు అనే అవకాశాలు ఉన్నాయి. ఇవి మకర రాశి వారి ఫలితాలండి. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో మకర రాశి వారికి సరిజోడి ఎవరు అంటే 12 రాశులలో మకర రాశి వారికి బెస్ట్ మ్యాచ్ ఎవరు, వరస్ట్ మ్యాచ్ ఎవరు, మకర రాశి వారి పైన ఏలినాటి శని ప్రభావం అనేది ఎప్పుడు ముగుస్తుంది, భవిష్యత్తులో మళ్ళీ శని ప్రభావం అనేది ఎప్పుడు మొదలవుతుంది, డేట్ వైజ్గా వివరించానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.